హైదరాబాద్ లో పలు ఆయిల్ కంపెనీలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. రాజేంద్రనగర్ కాటేదాన్ పరిధిలోని ఆయిల్ రీప్యాకింగ్ యూనిట్లలో తనిఖీలు చేపట్టారు అధికారులు. ఇక్కడ నిబంధనల్ని పాటించని 3 సంస్థలకు నోటీసులు జారీ చేశారు. భాగ్యనగర్ ఆయిల్ రిఫైనరీస్, కేడియా అగ్రో, అంబికా ఆయిల్ ఇండస్ట్రీస్ ఇలా పలు ఆయిల్ రీప్యాకింగ్ కంపెనీల్లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ కంపెనీలు FSSAI గైడ్ లైన్స్ పాటించినట్లు గుర్తించారు. పనిచేసే కార్మికులకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు కూడా లేకపోవడంపై సీరియస్ అయ్యారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. బెస్ట్ కంట్రోల్, క్లీనింగ్ షెడ్యూల్ రికార్డ్స్ లేకుండానే ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాదు ఫుడ్ మెటీరియల్స్కు ఎలాంటి ల్యాబ్ టెస్ట్ చేయలేదని గుర్తించారు. సాంకేతిక నిపుణులు లేకుండా సాధారణ వ్యక్తులతోనే పని చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. నిబంధనలను పాటించకుండా అపరిశుభ్రత వాతావరణంలో ఈ సామాగ్రి ఉత్పత్తుల తయారీ జరుగుతుండటంపై అధికారులు తనిఖీలు చేసి నోటీసులు ఇచ్చారు. ఆయిల్ రీప్యాకింగ్ కంపెనీల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. బలరాం, హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ హైదరాబాద్ లో పలు ఆయిల్ రీప్యాకింగ్ కంపెనీలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేపట్టారు. భాగ్యనగర్ ఆయిల్ రిఫైనరీస్, కేడియా అగ్రో ఇలా పలు ఆయిల్ రీప్యాకింగ్ కంపెనీల్లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. FSSAI గైడ్ లైన్స్ పాటించినట్లయితే గుర్తించారు. దీనికి సంబంధించి అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ లో పలు ఆయిల్ కంపెనీలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. బలరాం, హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ పైన ఫోకస్ చేసింది ప్రభుత్వం. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పటి వరకు హోటళ్లు, రెస్టారెంట్లు వీటన్నింటిలో పరిశీలించి అక్కడ ఉండేటువంటి లోపాలను గుర్తించారు. అదేవిధంగా బిగ్ బాస్కెట్ లాంటి ఫుడ్ గ్రాసరీ డెలివరీ సంస్థలను కూడా అక్కడ స్టడీ చేసి వాటిపైన కూడా దాడులు చేసి వాటి లైసెన్సులు రద్దు చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటివి చేస్తూ తాజాగా ఆయిల్ రిఫైనరీ ప్యాకింగ్, ఆయిల్ రీప్యాకింగ్ యూనిట్స్ పైన దాడులు చేయడం జరిగింది. ఆ ఆయిల్ ఎట్లా చేస్తున్నారు, దాన్ని లేబుల్ వేస్తున్నారా లేదా, సరైనటువంటి చర్యలు తీసుకుంటున్నారా లేదనే అంశాలపైన ఫోకస్ చేశారు. ప్రధానంగా కాటేదాన్ ఏరియాలో ఉండేటువంటి భాగ్యనగర్ ఆయిల్ రిఫైనరీ, అదేవిధంగా కేడియా ఆగ్రో కంపెనీతో పాటు అంబికా ఆయిల్ ఇండస్ట్రీస్ సంస్థల్లో తనిఖీలు చేశారు. అక్కడ వాటి సేఫ్టీలో తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు సక్రమంగా లేవు అనేటువంటి అంశాలను గుర్తించారు. FSSAI గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు పాటించాల్సినటువంటి పద్ధతిలో పని చేయట్లేదు. రా మెటీరియల్ కానీ లేదా ఫినిష్డ్ గూడ్స్ ను తరలించేటువంటి వాహనాల విషయంలో కానీ సక్రమంగా చర్యలు లేవు అనేది ప్రధానంగా చెప్తున్నారు. దాంతో పాటు కార్మికులకు మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవు. అక్కడ పనిచేసేటువంటి కార్మికులందరూ కూడా మెడికల్ గా ఫిట్ ఉండాలి, ఏ విధమైనటువంటి అంటురోగాలు లేకుండా ఉండాలి. కాబట్టి అట్లాంటి సర్టిఫికెట్స్ కూడా వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ ఏవైతే అందులో ఫుడ్స్ వాడతారో, మెటీరియల్స్ వాడతారో వాటన్నిటిని ఎప్పటికప్పుడు ల్యాబ్ లో టెస్ట్ చేసి ఇమ్మీడియట్లీ గా ఉత్పత్తి కోసం వాటిని అంటే ఫైనల్ ప్రోడక్ట్ ను తయారు చేయడం కోసం వీటినన్నింటినీ కూడా ల్యాబ్ లో టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాంటివి కూడా సరైన పద్ధతుల్లో టెస్టింగ్ చేసేటువంటి మెకానిజం కూడా ఆయా సంస్థల్లో లేదు అనేటువంటి అంశాన్ని వాళ్ళు గుర్తించారు. అంతేకాకుండా ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా టెక్నికల్ పీపుల్ ఉండాలి. అవి ఏ మోతాదులో కలపాలి, ఏ మోతాదులో దాన్ని మిక్స్ చేయాలి అనేటువంటి అంశాలపైన పట్టుండాలి. కానీ అలాంటి వ్యక్తులు కూడా లేరు. అంటే చాలా లోపాలను అయితే గుర్తించడం జరిగింది ఆయిల్ కంపెనీలో. భవిష్యత్తులో ఈ దాడులను మరింతగా కొనసాగిస్తామని అధికారులు చెప్తున్నారు. బలరాం, అంటే వరుస దాడులు మనం చూస్తూ ఉన్నాం ఫుడ్ సేఫ్టీ అధికారుల టాస్క్ ఫోర్స్ కు సంబంధించి. ఈ దాడులపై స్థానిక ప్రజల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? బలరాం, దీనికి సంబంధించి ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఫిర్యాదులు వచ్చేవి. ఆ ఫిర్యాదులు GHMCకి ఫిర్యాదులు చేసేవాళ్ళు. కొన్ని సందర్భాల్లో ఇమీడియట్ గా స్పందించేవాళ్ళు. తర్వాత అధికారులు వెళ్లి వాటిని సెట్ చేసుకోమని వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, అవసరమైతే ఫైన్ వేయడం చేశారు. కానీ ఇప్పుడు ఏకకాలంలో అనేక రోజుల పాటు అనేక పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ లో కూడా దాడులు చేయడం కారణంగా అక్కడ ఉండేటువంటి పరిస్థితి అంతా కూడా సిటిజన్స్ కు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. దాంతో భయాందోళనలకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే సిటిజన్స్ లోపల నెలకొంది. మనం ఇంతకాలం తిన్నటువంటి ఫుడ్ ఈ సేఫేనా ఏంటి, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంత కుళ్ళిపోయినా లేదంటే అస్సలు నిబంధనలు పాటించని పద్ధతుల్లో ఉండేటువంటి రెస్టారెంట్ లో మనం ఇంతకాలం తిన్నామా అనేటువంటి ఆందోళన అయితే పబ్లిక్ లో వ్యక్తం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాముడు.